పేరు ఉండ్రు బాబ్జీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర సెక్రటరీని, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నిన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని వాడు వీడని సంబోధించి మాట్లాడడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చట్టసభలు ప్రజల కోసం చట్టాలు తయారు చేసే స్థలంలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ నుంచుని తన రెండు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని నెత్తి మీద ఒక కళ్ళజోడు పెట్టుకొని తూలుతూ మాట్లాడడం నిజంగా మంచి సాంప్రదాయం కాదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే చట్టాలు తయారు చేసే ప్రాంతంలో చాలా గౌరవంగా ఒక దేవాలయంలో ఎలాగైతే మనం ఉంటామో అదేవిధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఏమని మాట్లాడారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని మాట్లాడారు. అసలు సైకో అంటే ఏంటో తెలుసా బాలకృష్ణ గారు? సైకో అంటే హైదరాబాద్లో మీ ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేష్ గారి మీద, అదేవిధంగా సిద్ధాంతి సత్యనారాయణ గారి మీద, మీ సెక్యూరిటీ గార్డు మీద కాల్పులు జరిపారు చూసారా? అది సైకోయిజం. ఆ కాల్పుల్లో కూడా సెక్యూరిటీ గార్డు మరణించినట్టు ఉన్నారు. అది సైకోయిజం. ఆ సైకోయిజం తప్పించుకోవడానికి ఎక్కడో అమెరికాలో స్థిరపడ్డటువంటి కాకర్ల సుబ్బారావు గారిని నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చి నిమ్స్ హాస్పిటల్కి డైరెక్టర్ చేస్తే ఆ కృతజ్ఞతగా ఆయన సైకియాట్రిస్ట్గా నీకు మెంటల్ ఉంది అన్న సంబోధిస్తూ ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికెట్ ఇచ్చిన ఆయన కూడా నువ్వు నెక్స్ట్ ఏం చేసావు? బసవతారక హాస్పిటల్లో ఆయనకి డైరెక్టర్గా ఉంటే డైరెక్టర్ నుంచి ఆయన పీకేసావు. కృతజ్ఞత లేదు. అలాగా క్రమశిక్షణ కృతజ్ఞత లేని వాళ్ళని కూడా సైకోలోనే అంటారు బాలకృష్ణ గారు. అంతేకాదు, మీరు ఏదైతే మీకు బసవతారక హాస్పిటల్ ఉందో మీ తల్లిగారి పేరు మీద, ఆ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ద్వారా రావాల్సినటువంటి డబ్బులు రాకపోతే మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆ ఫోన్ కాల్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రావడం మన దగ్గర రావడం రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందేమో, ఆయనకి ఏం కావాలో చేసి పెట్టండి అని చెప్పేసి మీ ఆరోగ్యశ్రీ నిధులు రిలీజ్ చేయించడం కరెక్ట్ కాదా? అది సైకోయిజం అవుతుందా బాలకృష్ణ గారు? ఏం మాట్లాడతారు? సైకోని మాట్లాడతారా? ఎట్టి పరిస్థితుల్లో మీరు బహిరంగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అందరూ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మీరు ఇంకేం చెప్తా ఉన్నారు? మీ ఫ్యాన్స్ మీకు దండ వేయడానికి వస్తే ఫ్యాన్స్ని కొడతారు. ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్తే మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని టచ్ అయ్యారని చెప్పేసి వెంటనే దవడ మీద కొడతారు. అది సైకోయిజం. అంతేగాని మనల్ని అభిమానించే వాళ్ళని అందరినీ గుండెలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని దవ్వల మీద కొట్టడం అవన్నీ కూడా సైకోయిజం కింద వస్తుంది బాలకృష్ణ గారు. ఇంక మెగాస్టార్ గారి కోసం మాట్లాడుతున్నారు, వాడు వీడు అంటున్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఎంత తిరిగినా ఏమి చేసినా ఎప్పటికీ మెగాస్టార్ గారి స్థాయి మీకు రాదు. ఎందుకు రాదు అంటే, మీరు ఒక హీరో అయ్యారంటే దాని వెనకాల మీ తండ్రి గారు కృషి ఉండడం వల్ల, మీ తండ్రి గారి ఐడెంటిటీ వల్ల మీరు హీరో అయ్యారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఏ సినీ ఐడెంటిటీ లేదు. స్వతహాగా ఆయన సినిమాల్లోకి వచ్చి ఈ రోజున మెగాస్టార్గా అందరి గుండెల్లో స్థానం నిలుపుకుని ఉన్నటువంటి వ్యక్తి, మహా వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారిని మీరు వాడు వీడు అనడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? చిరంజీవి గారిని అంత కోపం దేని మీకు? అంటే ఈ చలన చిత్రాన్ని ఒకే సామాజిక వర్గం ఏలుతున్న సమయంలో ఈయన స్టార్గా వచ్చి, ఈయన మామూలు వ్యక్తిగా వచ్చి స్టార్ అయినందుకు మీకు కోపమా? ఎందుకు చిరంజీవి గారి మీద అంత కోపం? చాలా సందర్భాల్లో చూసాం. మీరు అలగా జనవాణ్ణి రకరకాల డబ్బులు ఇస్తే వచ్చేస్తారని చెప్పేసి మాట్లాడారు. మీరు అటువంటి ఎందుకు మీరు మెగాస్టార్ చిరంజీవి గారి మీద మీకు అంత కోపం, అంత గ్లడ్జ్ ఎందుకు అని నాకు అర్థం కావడం లే. మీరు మెగాస్టార్ చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి. ఎందుకని మెగాస్టార్ గారి అభిమానే. మీరు మెగాస్టార్ గారికి కంపల్సరీ మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది.
కానీ మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళెవరూ కూడా ఖండించకపోవడం చాలా దారుణమైన సంఘటనగా నేను చెప్తా ఉన్నాను ఈ రోజున. ఎందుకంటే మీరు ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు ఆ ఈవెంట్లో మాట్లాడినప్పుడు నీ యొక్క కూతురులతో సమానమైన వయసు ఉన్న వాళ్ళని అవసరమైతే ముద్దన పెట్టాలి, అవసరమైతే రేపని చేయాలని మాట్లాడినటువంటి వ్యక్తి మీరు. అది అన్ని సైకోలికి ఉన్నటువంటి లక్షణాలు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి రక్తదానం, కళ్ళదానం, బ్లడ్ బ్యాంకులు పెట్టాడు, హై బ్యాంకులు పెట్టాడు. మన కరోనా సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లను అందరికీ పంచిపెట్టి చాలామంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారికి నువ్వు సమానం అవ్వాలంటే రాష్ట్రం అంతా పోర్లు దండాలు పెట్టినా మీరు మెగాస్టార్తో సమానం అవ్వలేరని చెప్పి తెలియజేస్తూ, మీరు తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.